అంతే 100% కరెక్ట్. దాని శక్తి వల్ల మనం అన్ని స్వీకరించగలుగుతున్నాం. కానీ అది ఇండివిడ్యువల్ గా ఏది అనుభవించదు. అవును, ఆత్మ విలక్షణంగా ఉంటుంది అనేది మనకు ఆత్మబోధ క్లియర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చేసాడు కదా. అది మనకు దాని వల్ల నాకు ఇది మిస్టేక్ పడింది ప్రింట్ అనిపించింది. 99వ దశకంలో 8వ శ్లోకంలో. అందులో ఏమనిచ్చాడు? శ్లోకం కరెక్టే ఉంది, వీళ్ళు రాసే మీనింగ్ రాసే వాళ్ళు ప్రింట్ మిస్టేక్ ఏదో సంథింగ్ అయింది. ఏమని ఇచ్చాడంటే నీవు జీవుని దేహేంద్రియముల మొదలగు వాటి యందు ప్రవేశించి ఇంద్రియ సుఖములను అనుభవించుచున్నావు, మరియు వాటికి అతీతుడవు కాన పరమానంద సుఖమును కూడా ఆస్వాదించుచున్నావు అని వచ్చింది. అయితే అక్కడ కొంచెం చిన్న మిస్టేక్ వచ్చిందేమో అనిపించింది. అంటే బేసికల్ గా ఏంటంటే ఆత్మస్వరూపంలో నువ్వే ఉన్నది కాబట్టి మేమెవరము అనుభవించడం లేదు, అవన్నీ నువ్వే అనుభవిస్తున్నావు ఆత్మరూపంలో, శరీరం కాదు, ఇవన్నీ కాదు, ఉన్నదంతా నువ్వే కాబట్టి నీదే ఆ ఆనందము అని చెప్పి చెప్పడం కూడా అయ్యి ఉండొచ్చు అది. అంతేగాని నువ్వు శరీరంతో అనుభవిస్తున్నావు అని చెప్పి చెప్పలేదు కదా, ఆత్మతోటి అంటే అసలు ప్రపంచంలో ఏదున్నా ఆత్మనే కాబట్టి ఆ ఆత్మ నువ్వే అయి ఉన్నావు కాబట్టి నువ్వు వాటన్నింటినీ నువ్వే అనుభవిస్తున్నావు అన్నట్టుగా చెప్పాడు. అంటే ఆత్మ ద్వారా అందరి శరీరాలలో ప్రవేశించి అనుభవిస్తున్నాడు అన్నట్టుగా చెప్పచ్చు. అది తప్పేమి లేదు, అర్థం పెద్దగా తప్పేమి లేదనిపించింది. ఆత్మ అనుభవించదు, కానీ భగవంతుడు ఆత్మ రూపుడై అన్ని శరీరాలలో ప్రవేశించినప్పుడు ఆ అనుభవాన్ని తెలుసుకుంటున్నాడు. అంటే ఏదైతే అసలైన మళ్ళీ ఏమని రాశాడు, నువ్వు వీటన్నిటికీ అతీతుడవు గానా అని చెప్పి రాశాడు. అది మనం తప్పర్థం చేసుకోకుండా రెండో లైన్ లోపల కరెక్ట్ గా పెట్టాడు. మొదటి లైన్ లోపల కూడా ఏంటి, అందరిలో ఆత్మరూపంలో నువ్వే ఉన్నావు కాబట్టి అనుభవించేది కూడా నువ్వే, మేం కాదు అని చెప్పి చెప్పడానికి ఒక ఇదిగా చెప్పారు అంతే. నీవు ఆత్మ ఉండి ఇంద్రియ సుఖాలను అనుభవించేటట్టు జీవులను చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. సెంటెన్స్ అదే కరెక్ట్, అనుభవించేటట్టు చేస్తున్నావు అని అనొచ్చు కదా. జీవులకి అనుభవించేటట్టు చేస్తున్నాడు, అది కరెక్ట్, అనుభవించేటట్టే చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు మనం అట్లా అనుకుంటే ఏమైతుందంటే ఇప్పుడు క్రిమినల్స్ చేసే పనులు కూడా ఆత్మ అనుభవించినట్టుగా బాగుంటది కదా అని నాకు అక్కడ నచ్చలేదు. అక్కడ పాయింట్ సెంటెన్స్ ఫార్మేషన్ రాంగ్ అనిపించింది. కరెక్ట్ అంటే అట్లా అంటే అక్కడ ఇచ్చింది ఏంటంటే జై శ్రీకృష్ణ. అనుభవించడం అంటే మంచి చెడు రెండు కూడా భగవంతుని యొక్క చైతన్యము ద్వారా అవి జరుగుతున్నవి అని చెప్పి చెప్పడానికి, కానీ అంతే జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ లాగా, కానీ అది కరెక్ట్ మీనింగ్ కాదు. అంటే ఎగ్జాక్ట్లీ ఆత్మ అనేది అనుభవిస్తుంది అనేది కాదు, ఆత్మ కీలకమైనది ఉండదు. ఆత్మబోధలో క్లియర్ గా ఉంది ఆ స్టేట్మెంట్స్. అది జస్ట్ శక్తిని ఇస్తుంది కానీ అది కంప్లీట్లీ విలక్షణము, కంప్లీట్లీ ప్యూర్ డిఫరెంట్ అన్నట్టుగా అది రెండో లైన్ లో రాశాడు. మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ మాట రెండో లైన్ లో అక్కడ. అందుకే ఆ సెంటెన్స్ ఫార్మేషన్ నాకు అక్కడ ప్రతిపాదార్థంలో మిస్టేక్ ఉంది, మళ్ళీ శ్లోకంలో బాగుంది. దాన్ని చూసాను, మళ్ళీ శ్లోకం కరెక్ట్ ఉంది కానీ ప్రతిపాదార్థం రాయడంలో మేబీ ప్రింట్ మిస్టేక్ తప్పు రాసుంటారు రాసే వాళ్ళు కూడా. ఓకేనా, ప్రారంభించుకుందాం. అందరూ జై శ్రీకృష్ణ. అందరూ భోజనాలు, టిఫిన్లు, కాఫీలు అన్ని అయినాయా, పూర్తయినాయా? పుష్కరాలు మంచిగా అయిందా సార్? పుష్కరాలు ప్రయాణం బాగా జరిగింది. అంటే ముందుగా ఏంటంటే అంటే ముందు నేనేమన్నానంటే అందరం ఫ్లైట్ లో వెళ్ళిపోదాము, 5 రోజుల్లో 4 రోజుల్లో అద్భుతంగా చూసుకొని రావచ్చు అని చెప్పేసి అని చెప్పాను. కాకపోతే మిత్రులంతా ఏమన్నారంటే అట్లా కాదు, రైల్లో వెళ్తూ ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా జనాలు, ప్లస్ బడ్జెట్ ట్రావెల్ చేద్దాము అన్నట్టుగా ప్లాన్ ఉంది. దాంతో ఏమైందంటే దక్షిణ ఎక్స్ప్రెస్ కి ముందు రోజు వెళ్ళి తత్కాల్ కోసం 3ంటికి లైన్ లో నిలబడితే 10ంటికి వాడు టికెట్ ఇస్తే ఆ టికెట్ తీసుకొని కౌంటర్ లో అది, సో మేము వెళ్ళాం అన్నమాట ఫ్రైడే నైట్, లాస్ట్ సండే నైట్. అక్కడికి వెళ్ళేసరికి మండే ఎర్లీ మార్నింగ్ 1:30కి దింపాడు. దాంతో మండేనా ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ అవుతుంది. అది ఏమి లేవు కదా సార్, మధురలోనే చేశారా సార్? మధురలోనే చేశాను. ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ అక్కడ చేరుకున్నాం. మధురలో ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, వాటర్ అయితే ప్యూర్ గా కనిపించాయి సార్ మీ ఫోటోలో. ప్యూర్ గా లేవు గలీజ్ గానే ఉన్నాయి. జై శ్రీకృష్ణ. ట్యూస్డే మార్నింగ్ అక్కడికి చేరుకున్నాము. ట్యూస్డే మధ్యాహ్నము 2 లోపల మా ఈ కార్యక్రమాలన్నీ చేసేసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి కృష్ణ జన్మభూమికి వచ్చి ఆ తర్వాత రూమ్ కి వెళ్ళేసి మంచిగా నిద్రపోయాము. కృష్ణ జన్మభూమిలో కూడా భయంకరమైన రష్,
ఇటు సెల్ ఫోన్ పెట్టడానికి ఒక పక్కకి, తర్వాత లగేజ్ పెట్టడానికి ఒక పక్కన, ఇలాగ మొత్తం మీద కొంతసేపు ఇబ్బంది అయింది. సరే ఇక అది ఇబ్బంది అనుకుంటే ఇబ్బంది, ఇబ్బంది కాదు అంటే ఇబ్బంది కాదు. అవి సార్ చేసిన మీ తర్వాత వెనక పులులను తీసుకుపోతే సరిపోయేది కదా సార్. మీ ఆ? వెనకాలే వచ్చాయి కదా పులులు, సింహాలు. అప్పుడు మీకు చక్కగా దారి ఇచ్చేవాళ్ళు. భయపడిపోతారని చెప్పి తీసుకెళ్ళలేదు ఇక. సో అది దర్శనం అయింది. అయ్యేసరికి భయంకరమైన వేడి, మామూలు వేడి కాదు. అంటే ఎలాంటి వేడి అంటే 43 డిగ్రీలు ఉంది, 48 డిగ్రీలు ఫీల్స్ లైక్ అంటారు కదా, అది 48 ఉంది. మేము ఏంటి వేడి అని చెప్పేసి అక్కడ లస్సీ తాగాము. నీళ్ళు అయితే ఎన్ని తాగామో, 3-4 వేల రూపాయల నీళ్లు తాగేసి ఉంటాం. తాగాము. అక్కడి నుంచి మళ్ళీ రూమ్ కి వెళ్ళి పడుకొని సాయంత్రము ద్వారకాధీశుడి ఆలయానికి, కంసుడి ఖిలా అని ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. చాలా మంది కూర్చున్నాయి జానా మత్ బిల్కుల్ కాలా ఏకదం బేకార్ ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. సరే నేను మాత్రం ఇంత దూరం వచ్చాక వెళ్లకుండా ఎందుకు చూద్దామని చెప్పి పైకి వెళ్ళాం. చూసేసరికి షాక్. అసలు ఎంత బాగుందో చెప్పలేను. అసలు ఆ మొత్తం ట్రిప్ లోపల నాకు హైలీ మెమొరబుల్ కంసుడిది ఖిలానే. వీలైతే రేపెల్లుండి ఎప్పుడైనా చూపిస్తాను మీ అందరికీ కూడా. అది అసలు ఎంత బాగుందంటే పైనుంచి చూస్తుంటే యమునా నది ఇలా వచ్చి ఇలా ఒక టర్న్ తీసుకుంటూ ముందుకెళ్లడము, మధుర ఊరంతా చాలా చక్కగా కనిపించడం అక్కడి నుంచి. అదే అసలు కంస్ ఖిలా చాలా బాగా అనిపించింది. ద్వారకాధీశ ఆలయం చాలా బాగుంది. ఆ ఆలయం చూసి అక్కడ బెంగాలీ ఘాట్ దగ్గర, ఖిలా అంటే ఏంటి సార్? కోటనా? కోట. సో అక్కడ బెంగాలీ ఘాట్ దగ్గర టీలు బాగుంటాయని ఎవరో చెప్పారు. సో అక్కడికి వెళ్ళి టీలు తాగాము. సో టీ తాగడానికి ఒక 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా నడుచుకుని వెళ్ళామన్నమాట. ఎవరో బాగుంటాయంటే అక్కడికి వెళ్ళి బాగుంటే అక్కడ కొన్ని ఫోటోలు దిగి అక్కడి నుంచి ద్వారకాధీశుడి దగ్గరికి వెళ్ళి, అక్కడ కూడా రష్ బాగా ఉంది, జనాలు తోసుకుంటున్నారు. ఇక నేను ఎంత తోయకుండా ఉన్న దగ్గర ఎంత వీలైతే అంత చూసాము. అయితే తక్కువ టైంలోనే దర్శనం అయిపోయింది ద్వారకాధీశు. తర్వాత అక్కడి నుంచి కంసుడి ఖిలా వెళ్ళి, అక్కడి నుంచి మా ఫ్రెండ్ వద్దంటుంటే వినకుండా ప్రేమ్ మందిర్ వెళ్దాం, ప్రేమ్ మందిర్ ఏమో బృందావనంలో. ఇక చూడాలి, అక్కడి నుంచి ఎవడు రానంటే రానంటాడు. అయితే కంస్ ఖిలాది ఏంటంటే లక్కీగా మేము వచ్చిన దారి వేరు, వెళ్లే దారి వేరు అనమాట. అది చాలా బాగుంది. వెళ్లే దారి లోపల కాలభైరవ ఆలయము, మహాకాళి ఆలయము, తర్వాత దక్షిణామూర్తి ఆలయము, తర్వాత పరమేశ్వరుడి ఇవన్నీ కూడా ఈ వచ్చే దారి లోపల మాకు బాగా చూసుకొని కిందికి వచ్చి, కింద మళ్ళీ ఈ ఏమంటారు ఎలక్ట్రిక్ ఆటోలు అవి ఎక్కి అప్పుడు ప్రేమ్ మందిర్కి వెళ్ళాం. ప్రేమ్ మందిర్కి వెళ్ళేటప్పుడు వాడు ముందే చెప్పాడు, ఇక్కడ మరి భయంకరమైన రష్ ఉంటుంది, నేను ఎంత వీలైతే అంత దగ్గర దాకానే తీసుకెళ్తానని. అక్కడికి తీసుకెళ్లేసరికి మాకు అర్థమైంది ఎందుకు వాడు అలా అన్నాడు అనేది. ఇసుకేస్తే రాలనంత జనము, 1 కిలోమీటర్న్నర పాటు. నరకం అంటే ఏంటో, ప్రత్యక్ష నరకం ఏంటో చూసాము. ఇంకా అసలు ఆలయంలోకి వెళ్ళలేదు, బయట నుంచే 2 ఫోటోలు తీసుకొని, అది కూడా అనవసరం ఆ ఫోటోలు, మనం టీవీలో చూసుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా వెనక్కి వచ్చేసి పడుకున్నాం. రెండో రోజు నాడు గోవర్ధనము, గోకులము 2 కూడా చూసాము. గోవర్ధన పర్వతం కూడా ఇంతకు ముందు నేను చూసిందే కాబట్టి కొద్దిగా బాధ అనిపించింది. ఏంటంటే ఏమీ లేదు, గోవర్ధన పర్వతం 1-2 చోట్ల తప్ప ఇంకెక్కడ కనిపించదు, ఫ్లాట్ గా ఉంటుంది. ఆ వచ్చే ఆలయాలు ఒక 3-4 ఆలయాలని చూసుకుని అక్కడి నుంచి గోకులంకి వెళ్ళాము. గోకులంలో వీడు మా ఆటో వాడు వద్దు అంటుంటే ఒక పాండాన్ని తగిలిచ్చాడు. వాడు ఇక బ్రాహ్మడే పేరుకు గాని నోట్లో అది పెట్టుకొని ఉమ్ముతూ వాడు మాకెంత అసహ్యాన్ని కలిగించాడు. సరే మొత్తం మీద అన్ని బాగున్నాయి. నందర్ ద్వారు అవి ఉంటాయి కదా, లక్ష్మీ ద్వారు, చాందిని ద్వారు, కృష్ణ ద్వారు, ఈ 4 ద్వారాలు చూసాము. రమణ్ కి రేతి అని చెప్పేసి అక్కడ మట్టిలో ఆడుకున్నారు బలరాముడు వాళ్ళు అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. వెనక నుంచి యమునా నదిని చూడొచ్చు అనమాట, అక్కడ వెళ్ళాము. తర్వాత బలరాముడు రేవతి యొక్క టెంపుల్ ఒకే ఒక్క చోటు ఉంది మొత్తం మన ఇండియాలో, అది అక్కడే ఉందన్నమాట గోకులంలో, అది చూసాము. ఇక అన్ని పూతన వచ్చిన ప్లేస్ ఇది, ఇక్కడ ఇది నందుల ఇల్లు, ఇక్కడ పెరుగు కొట్టాడు, ఇక్కడ పాలు కొట్టాడు, ఇవన్నీ మనం భావన అంతే. సో అవన్నీ చూసుకున్నాము. అక్కడ నేను ఇదంతా అవడానికి గంట పట్టింది. ఇంతలోకి ఏమైందంటే నాకు ఇలా నేను వేసుకుంటా కదా హరే రామ్ హరే కృష్ణ టైప్ ఆఫ్ షర్ట్స్, అలాంటి షర్ట్ ఒకటి కనిపించింది నాకు. కనిపించగానే తీసుకున్నాను. అది మన లెవెల్ తెలుసు కదా, మనకు 100-150 కంటే ఎక్కువ పెట్టలేం కదా. సో అందుకని చెప్పి ఆ ఒక చొక్కా కొనుక్కోగానే మా ఫ్రెండ్స్ కి తెలిసింది ఎంత అన్నారు, అంటే 100 రూపీస్ అయిపోయింది. ఇంకా వాళ్ళు చూడాలి దాంట్లోపల ఎంతసేపు సెలెక్షన్ చేశారంటే అదొక 2 గంటలు పట్టింది మాకు. మొత్తం గోకులం మేము గంటన్నరలో చేస్తే వాళ్ళ షర్ట్స్ ఒక్కొక్కడు 2-3 షర్ట్స్ కొన్నారు.
దానికి 1.5 గంటలు 2 గంటలు. నేను అన్నాను, అసలు ఆడవాళ్ళని ఎందుకు తిడతాం? ఆడవాళ్ళని తిట్టడం న్యాయమా? ధర్మమా? మగవాళ్ళలో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారు. నా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు తెలుసా? గుండు సూదులు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? గుండు సూదులు ఏమంటారు? గుండు సూదులు తెలుసా? ఆ గుండు సూదులు ఆ గుండు సూదులు ఒక 4 తీసుకురా అంటే వాటిలో కూడా సెలెక్షన్ చేసి తీసుకొస్తారు వాళ్ళు. జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గుండు సూదులు అవి. దానికి కూడా సెలెక్షన్ చేసే ఫ్రెండ్స్ దొరికారు నాకు. వాళ్ళ గోకులంలో ఈ దెబ్బకి విషయం తెలుసుకున్నారు సార్. గోకులంలో ఈ విషయం తెలుసుకున్నారు మొత్తానికి సార్ మాకు మీరు. సపోర్ట్ కింద వచ్చారనమాట సార్ పుష్కర అప్పటి వరకు కూడా ఈ రోజే మీ నోట్లో ఒక మంచి మాట విన్నాను అదే సార్. అండి, ఆడవాళ్ళని తిట్టడం భావ్యమా? లేదు ఉంటారు. మగవాళ్ళలో కూడా ఈ సెలక్షన్ చేసే వాళ్ళు చాలా గోకులం మంది వెళ్తే ఉంటారు. గానీ సత్యం తెలియలేదు సార్కి. అదే. సత్యం తెలియడానికి గోకులం వెళ్ళవలసి వచ్చింది. గోకులంలో శ్రీకృష్ణుడు కలిగించాడు అనమాట. సరే, అక్కడ మొత్తం మీద ఇక మళ్ళీ దాహం జ్ఞానోదయం వేసింది. చేశారు. జ్ఞానోదయం అయింది. సరే, మొత్తం మీద మళ్ళీ దాహము వేయగానే మళ్ళీ అక్కడ లస్సీలు చేయించుకొని ఈ దెబ్బకు లస్సీలు తాగి 2 లస్సీలు 3 లస్సీలు తాగి మళ్ళీ అదంతా పూర్తిగా లస్సీలు బాగుంటాయి సార్ అక్కడ. అవును. లస్సీలు బాగా రుచిగా ఉంటుంది. గురువు గారు ఇంకెప్పుడు మా ఆడవాళ్ళని ఏమి అనకూడదు, మీరు వాళ్ళు చెప్పిస్తారు మీరు. అంటే ఇవాళ వరకు ఇవాళ ఏమన్నాను, మళ్ళీ నెక్స్ట్ టైం జ్ఞాపకం వచ్చినప్పుడు మళ్ళీ అంట. సో అక్కడి నిధివనం నుంచి చూసిర్రా సార్? నిధివనం చూసిర్రా? చూడలేదు ఇంకా. అసలు ఏది మనకు బృందావనంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భయంకరమైన రష్యా ఉన్నాయి. మాకు ఆ తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇక ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళేసి ఇంకా ఏం చూసాము ఆ రోజు ఈవినింగ్, మీరు మాటల్లో పెట్టేసరికి ఇది అయిపోయా. ఈవినింగ్ వెళ్ళేసి ఇంకా కాసేపు పడుకున్నాము. పడుకున్నాక లేవమంటే ఎవరు లేవరు కదా, ఎవరు లేవరు. అప్పుడు వెళ్ళి మొత్తం మీద ఇంతలోకే టికెట్ చేసుకుంటే టికెట్ కూడా ఆన్లైన్ టికెట్ కూడా అవ్వలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఇక టికెట్ అవ్వలేదు, వెనక్కి వెళ్ళడానికి దారి లేదు. చివరికి మా ఫ్రెండ్ ఏమన్నాడంటే తనకు ఒక ఏజెంట్ తెలుసు. అతను ఏంటంటే ప్రతి స్టేషన్ కి మధ్య ఎక్కడెక్కడ ఖాళీ ఉంది అని చెప్పి చూస్తాడనమాట. సో అలా చూసి ట్రైన్ కనెక్టింగ్ గా చేసుకుంటూ వస్తాడు హైదరాబాద్ వరకు. కానీ చాలా ట్రైన్స్ మారాల్సి వస్తుంది అన్నాడు. ఏం చేస్తాం, మాకు ఇప్పుడు ఆప్షన్ లేదు కదా. అక్కడి నుంచి బస్సు చూద్దామంటేనేమో బస్సు 36 అవర్స్ అని చూపించాడు, ప్లస్ ఎట్లా ఉంటుందో తెలియదు. అక్కడ వెళ్ళి అడుగుతూనేమో అసలు ఆ బస్సు లాంటిది లేదు అంటున్నారు. ఇంకా నయం, మేము ఆన్లైన్ లో బుక్ చేసుకోలేదు. 8,000 ఉంది ఒక్కొక్కరికి టికెట్, ఫ్లైట్ చార్జెస్ తో సమానం. పోనీ అక్కడి నుంచి ఆగ్రా దాకా వచ్చి వెళ్దామని ప్లాన్. ఇట్లా రకరకాల ప్లాన్స్ వేసాం. ఇక అవన్నీ చెప్తే ఇవాళ రాత్రంతా అయిపోతుంది. సో అది మొత్తం మీద అవన్నీ పూర్తి చేసుకుని చివరికి మేము ఏం చేసామంటే అక్కడి నుంచి వాళ్ళ ఏజెంట్ ఇచ్చిన దీంట్లో వెళ్ళామన్నమాట. వెళ్తే ఆయన ఏం చేశాడు, ఫస్ట్ మాకు అక్కడి నుంచి ఆ ఊరు నుంచి మాకు ఝాన్సీ దాకా టికెట్లు ఇచ్చాడు. ఝాన్సీ లక్ష్మీబాయి ఊరు ఉంది కదా అక్కడికి. అక్కడి నుంచి మళ్ళీ భోపాల్ దాకా టికెట్లు ఇచ్చాడు. ఆ భోపాల్ దాకా ఇచ్చిందేమో శతాబ్ది ఎక్స్ప్రెస్ లో ఇచ్చాడు. ఫస్ట్ ఏమో మాకు దక్షిణ ఎక్స్ప్రెస్ లోపల మధురా నుంచి ఝాన్సీ లాకి ఇచ్చాడు. ఇస్తే అది స్లీపర్ క్లాస్ చేయించాడు. ఇంకా అంటే ఏ టికెట్ దొరికితే అది, ఏది దొరికితే అది అనమాట. దాంతో జనాలు ఎలా ఎక్కారంటే మాకు మా కంపార్ట్మెంట్ లో అడుగు పెట్టలేకపోయాం. మేము రిజర్వేషన్ టికెట్లుండి మేము కంపార్ట్మెంట్ లో అడుగు పెట్టలేకపోయాము. టీటీఈ రాడు, జనాలు ఇష్టం వచ్చినట్టుగా పడుకున్నారు. మా సీట్లలో ఉన్న వాళ్ళని లేపడానికి కూడా మాకు నరకమైంది. సరే, మొత్తం మీద పొద్దున దిగడం కూడా చాలా కష్టమైంది. దిగిన తర్వాత శతాబ్ది చేయించాడు. శతాబ్ది చేయించినప్పుడు ఏం చేశాడు, మధ్య కనెక్షన్ మిస్ అయిపోయింది మాకు. భోపాల్కి వచ్చే లోపల 3 కనెక్షన్స్ వేసాడు అదే శతాబ్ది ఎక్స్ప్రెస్. దాంతో అక్కడ టీటీఈ మమ్మల్ని పట్టుకొని ఫైన్ వేసాడు. సరే, ఫైన్ కట్టాము. ఫైన్ కట్టి మొత్తం మీద భోపాల్కి వచ్చాం. భోపాల్ లోపల దిగి లంచ్ చేసి అక్కడి నుంచి భోపాల్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇచ్చాడు. ఇవేమో ఎట్లా అంటే అప్పుడే మాకు అత్యధిక సుఖము, అప్పుడే అత్యంత దయనీయమైన స్థితి, అలాంటి స్థితికి తీసుకొచ్చాడు అనమాట ఆ ఏజెంట్ మమ్మల్ని. ఇప్పుడేమో స్లీపర్ క్లాస్ కదా, ఇప్పుడేమో శతాబ్ది ఎక్స్ప్రెస్. అదైన తర్వాత వందే భారత్. ఇంకా అసలు ఆ వందే భారత్ లో అయితే చలేసేసింది. అప్పటిదాకా ఎండకి ఏడ్చాము, ఇప్పుడేమో చలికి ఏడ్చాము అనమాట. చలి ఏం చేయాలి అంటే దుప్పట్లు కూడా తెచ్చుకోలేదా. సో అలా వణుకుతూ కూర్చున్నాము. చివరికి ఏం చేసామంటే ఎక్కడ వేడిగా ఉందో చూసుకొని రైలు లోపల అక్కడ కూర్చున్నాం కాసేపు. అక్కడ కూర్చొని మొత్తం మీద భోపాల్ నుంచి ఎక్కడికి వచ్చాము, జబల్పూర్కి వచ్చాం. జబల్పూర్ నుంచి మళ్ళీ మాకు నాగ్పూర్ వరకు మళ్ళీ స్లీపర్ క్లాస్ టికెట్ ఇచ్చాడు. మళ్ళీ అందులోపల వచ్చాము. మళ్ళీ నాగ్పూర్ నుంచి వరంగల్ దాకా ఎర్రటి ఎండ లోపల స్లీపర్ టికెట్ ఇచ్చాడు. అయితే నాగ్పూర్ లోపల దిగి కొన్ని ప్లేసెస్ చూసే ఉంటాయి నాగ్పూర్ లో. ఎస్పెషల్లీ అది గణేష్ టెంపుల్ ఉంది కదా, ఆ గణేష్ టెంపుల్, దీక్షా భూమి. ఒకసారి మీ ఎమ్మటి వచ్చినాయి నాగ్పూర్ లోనే సింహాలు అక్కడే కదా మీకు కనబడ్డాయి? అక్కడ కనిపించింది ముందు, ఫస్ట్ అక్కడ కనిపించింది కదా. ఎక్కడ
ఇక్కడ మన బృందావనం వెళ్ళినప్పుడు మధ్యలో కొంత బృందావనం మిస్ చేసా కదా, బృందావనం మాత్రము అంటే హారిబుల్ అసలు. అది ఆ రష్ కి తట్టుకోలేకపోయాం. ఉన్న వాళ్ళందరూ కూడా బృందావనంలోనే దిగారు. దాంతో ఏమైందంటే మధుర బానే ఉంది, గోకులం బానే ఉంది, గోవర్ధనగిరి బానే ఉంది, ఓకే డీసెంట్. కానీ బృందావనం మాత్రము అసలు చెప్పలేనంత రష్. అసలు ఎక్కడ నడుద్దామన్నా, కనీసం ఒక దగ్గర ఆగి భోజనం చేద్దామన్నా కూడా నిలబడి తినాల్సినంత పరిస్థితి ఎదురయ్యేంత దారుణమైన రష్. ఇక పుష్కరాలు అయిపోతున్నాయనో మరి ఏంటో అట్లా ఇబ్బంది అయింది. సరే మన వాళ్ళే ఉన్నారు సార్ అక్కడ కూడానండి, అందరూ మన వాళ్ళే. అదే మన వాళ్ళు ఉంటారు. కాదు, అధిక మాసము పురుషోత్తమ మాసం అని పోయినట్లున్నారు సార్ అందరూ. అవును అవును, పురుషోత్తమ మాసము ప్లస్ పుష్కరము ప్లస్ గోవర్ధనగిరి పర్వతము. మేము వెళ్ళిన టైంలో దశమి ఏకాదశి టైమ్స్ కదా, దాంతో కూడా పరిక్రమ చేస్తాం. 2 months బ్యాక్ అప్పుడు కూడా ఆల్మోస్ట్ మొత్తం చాలా రష్, అన్ని టెంపుల్ రష్, అసలు దర్శనమే కాలేదు 2 months బ్యాక్ కూడా. మీది వాయిస్ క్లియర్ గా లేదో, నా వాయిస్ క్లియర్ గా లేదో నాకు తెలియదు. నా వాయిస్ బాగుందా? హలో, సరే సరే సరే. అక్కడి నుంచి మళ్ళీ నాగ్పూర్ నుంచి వాడు వరంగల్ దాకా చేశాడు. వరంగల్ నుంచి ఏం చేశాడు, వేరే ఎక్స్ప్రెస్ దేన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ని కనెక్ట్ చేశాడు. మాకు కాగజ్ నగర్ నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ ని కనెక్ట్ చేశాడు. వరంగల్లో దిగకుండా మేమేం చేసామంటే, అదేదో ఊరుంది జమ్మికుంట ఏదో ఊరుంటే అక్కడ దిగి, అక్కడ ఈ ఎక్స్ప్రెస్ ని పట్టుకొని హైదరాబాద్ లో దిగి, అప్పుడు ఇంటికి వచ్చేసరికి అసలు ఎలా అయిపోయామంటే 6 వెహికల్స్ అండ్ టికెట్లు పేలిపోయాయి మాకు. ఫస్ట్ టైం దీనికి, ఈసారికి 6,500 మేము ఫ్లైట్ లో వస్తే హాయిగా వచ్చేవాళ్ళేమో. ఫ్లైట్ లో వస్తే చాలా హాయిగా వచ్చేవాళ్ళం. అదే కదా, ఎప్పుడు కూడా రైళ్లలో వెళ్ళకూడదు. రైళ్లలో వెళ్ళడం అనేది నేను అసలు ఎప్పుడు 2 years బ్యాక్ వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా టెన్షన్ ఖర్చు రెండు. ఖర్చు, శ్రమ అసలు. అంటే ఆ శ్రమ, చెమట్లు ఎలా అంటే ఎక్కడ ప్రశాంతంగా కూర్చున్నట్టుండదు. సూదులు గుచ్చుకోవడము. దీనికి తోడు స్నానాలకు ఎప్పుడు ఇబ్బందే కదా. ఇప్పుడు మేము రైల్లో 46 గంటలు ఉన్నాము అంటే ఎన్ని స్నానాలు చేయాల్సి వచ్చింది అసలు. సో ప్రతిదీ అదొక ఇబ్బంది. సో కాకపోతే ఏంటంటే దర్శనాలు బాగా జరిగినాయి, అనుకున్న పనులు చక్కగా చేసుకున్నాము. అన్ని మెమొరీస్ చాలా బాగా మిగిలాయి. ఎస్పెషల్లీ మధురాలో ద్వారకాధీష్ కావచ్చు, బెంగాలీ ఘాట్ కావచ్చు, తర్వాత విశ్రామ్ ఘాట్ దగ్గర మళ్ళీ రష్ పేలిపోయింది. కంస్ కిలా నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది. కంసుడి కోట మాత్రము అది అసలు నాకు ఇక మెమొరబుల్. మా ఫ్రెండ్ హడావిడి చేయకపోతే, ఆ రోజు ప్రేమ్ మందిర్కి వెళ్ళకపోతే, ఆ కంస్ కిలా లోపల ఎక్కువసేపు ఉండిపోయేవాడిని. నేను అదే అన్నాను, నాకు ఇక్కడ జనాలు లేరు, ఎవరు లేరు, ఇక్కడ ఉండాలని ఉంది అంటే, లేదు ప్రేమ్ మందిర్ మిస్ అవ్వద్దు, మనము వెళ్దాం. నేను చూశాను ప్రేమ్ మందిర్ అంటే, వెళ్ళలేదు ఆయన ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ చూడాలి అంటాడు. ఇప్పుడు నేనేమంటానంటే, అలా నిశ్చలంగా ఉన్న నదిని చూద్దాము, చెట్లను చూద్దాం అంటే వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్నారు కొద్దిగా నైట్ అవగానే పిచ్చెక్కింది అనుకున్నారు. వాళ్ళు అంటారు అదేముంది చూసేసి ఫోటో దిగే వెళ్ళిపోవాలి అంటారు వాళ్ళు. నేను అలా కాదు, ప్రశాంతంగా కూర్చొని యమునా నది అలా వెళ్ళి ఇలా టర్న్ తిరుగుతుంది. అందులో యమునా నది నీళ్లు కూడా చాలా ఉన్నాయి. సో అది చూడండి ఎంత బాగుంది. సో అక్కడ మంచిగా చైర్స్ అవి ఉన్నాయి, అక్కడ కూర్చుందాం, ఒక టీ తాగుదాం, లెమన్ టీ తెప్పించుకుందాం, ఇవన్నీ తాగుదాం. నల్లగా ఉంది కదండి, నలుపు కదండి, నల్లటి నలుపు కర్రెగా ఉన్నది నా లెక్క. సో అట్లాగ మీద నీళ్లు బాగున్నాయా? నీళ్ళు అస్సలు బాలేవు, అస్సలు అంటే అస్సలు బాలేవు. చాలా చాలా ఇంకా అనకూడదు కానీ మొత్తం మీద. కాకపోతే మెయిన్ ఏమైందంటే కర్మకాండలది మేము అక్కడ వెతకాల్సిన అవసరం పడలేదు మాకు. ఎందుకంటే శ్రౌత బ్రాహ్మల, స్మార్త బ్రాహ్మల చూసాము. లక్కీగా శ్రౌతం స్మార్తం తెలిసిన బ్రాహ్మలే దొరికారు మాకు. అయితే అక్కడ కూడా మా ఫ్రెండ్స్ బేరం చేయడం మొదలెడతారు. నేను ముందే చెప్పాను మా ఫ్రెండ్స్ కి, ఏమనంటే చూడు, జనరల్ గా ఇలాంటి ప్లేసుల్లో 1100 ఉంటుంది ఫీజు, గవర్నమెంట్ ఫీజు 100-200 ఉంటుంది. ఇక మనం ఎక్కువ బేరం ముందే చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1100 అడిగాడు అతను. అడగగానే వీళ్ళు బేరం స్టార్ట్ చేశారు. మేము 4 చేయించుకుంటున్నాము అట్లా ఇట్లా అని. ఇక కొద్దిగా అనిపించింది, మిగతా అన్నిటికీ ఖర్చు పెడతారు. ఇక్కడ బ్రాహ్మడికి ఇవ్వాల్సి వచ్చి దగ్గర శ్రౌత బ్రాహ్మడికి 1100, మళ్ళా ఫైనల్లీ ఆయనతో ఒప్పించి 800. సరే ఇక నేను ఏం చేశానంటే లాస్ట్ కి ఎవరిది వాళ్ళది అయిపోయిన తర్వాత ఇక నేనే మనస్ఫూర్తిగా ఎంత దానం చేయాలనుకున్నామో అంత చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మీకు దానాలు ఆ చేతి లోపల ఇది పెడతారు, శాలిగ్రామం పెడతారు, పెట్టి అన్ని రకాల దానాలు ఇస్తున్నట్టుగా చెప్తారు. నిజం చెప్తే అవన్నీ ఇవ్వాలి, అవన్నీ దశదానాలు అవన్నీ మనం ఎక్కడ ఇస్తున్నాము, ఇవ్వట్లేదు. అవన్నీ చెప్తున్నప్పుడు మరి మనం ఇచ్చుకోవాలి కదా.
సో అందుకోసం అని ఏం చేసాం, అయినా కూడా ఇవ్వకుండా ఏదో వాడు చిన్న రూపాయిని ఇచ్చేసి ఇదే హిరణ్యం అనుకో, ఇదే గో అనుకో, ఇదే భూదానం అనుకో, ఇదే ఇవన్నీ అంటే ఎక్కడ మనకు మనం ఆ 1100కే గోల చేస్తే నిజంగా భూదానం గోదానం అంటే చచ్చినా చేయం. సో అక్కడ బాధేసింది. సరే నాకు తోచినట్టుగా నాకు మంచిగా అనిపించినంత డబ్బు ఇచ్చుకున్నాను. సో మా మొత్తం యాత్రకైన డబ్బు కంటే ఎక్కువే ఇచ్చుకున్నాను అక్కడ. సో మనస్ఫూర్తిగా ఎవరు అడిగితే వాళ్ళకి ఇంకెవ్వరికి నో అనకుండా మొత్తం అక్కడ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఇచ్చుకున్నాను. ఇక మా ఫ్రెండ్స్ తో ఇది నా ఖర్చు, మీకు ఏదైతే లెక్క ఉందో దాంట్లోపల ఇవి నేను వేయను అని చెప్పేసి చెప్పాను. సో అట్లాగా మొత్తం మీద అది చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. ఆ తర్వాత భయంకరమైన వేడి గాలి, అది కూడా ఎట్లా అంటే ఇసుకని ఇట్లా లేపేస్తుంది అన్నమాట. మా టెంట్ ఎగిరిపోతుందేమో అన్నంత ఇది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా బాగా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఒక కొత్త అనుభవము, ఎక్కడిదక్కడే మనకు ఆనందము. ఇవన్నీ కొన్ని నేను ఆల్రెడీ చూసేసినవి అయినప్పటికీ కూడాను ఈ సమయంలో వెళ్ళడము బాగా అనిపించింది. సో అది మొత్తం మీద పుష్కర యాత్ర మాత్రం చక్కగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. రిటర్న్ ఇంకా రాగలుగుతామా అనే స్థాయికి వచ్చాం. ఇంకా మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే అక్కడి నుంచి కాశీకి వెళ్దాము, కాశీకి టికెట్లు ఉన్నాయి, అయోధ్య అటు వెళ్ళిపోతుంటే అటు నేను అన్నాను అటు పైకి ఇంకా నార్త్ కి వెళ్ళిపోతే ఎట్లాగా, మనం డౌన్ సౌత్ కు రావాలి. ఇంకా మరి అలాంటప్పుడు మీరు పైకి ఎక్కడ టికెట్ ఖాళీగా ఉంది అని పైకి వెళ్తుంటే కష్టం కదా అని చెప్పి ఫైనల్లీ ఈ ఏజెంట్ ద్వారా, ఏజెంట్ ఏం చేశాడు, ప్రతి దానికి ఛార్జెస్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టుగా బండిలు కూడా ఏది దొరుకుతుంది. ఆ వందే భారత్ 4 గంటల జర్నీకి 4500 టికెట్, అంటే నలుగురికి కలిపి, ఆఫ్ కోర్స్ 5గురికి కలిపి. సో అట్లాగా అన్ని పేలిపోయినాయి. శతాబ్దిలో అయితే మా ఇది కాక మళ్ళీ దాని మీద ఫైన్ 2000 పడింది ఎక్స్ట్రా ఛార్జెస్ కి. అంటే ఇంకా ఫైన్ వేయలేదు, అతను చూసి ఎక్స్ట్రా ఛార్జెస్ వేసేసాడు, దాని మీద ఎక్స్ట్రా ఛార్జ్ వేసి ఇచ్చేసాడు. అంటే మధ్య లోపల ఒక చిన్న కనెక్షన్ మిస్ అయింది. అందులో శతాబ్దిలో తెలిసిపోతుంది కదా, మిగతా రైళ్లలో అయితే బాత్రూమ్ లో దాక్కోవచ్చు, అంటే ఎప్పుడు దాక్కోలేదు కానీ చెప్తున్నానంటే ఒక అవకాశం ఉంది. ఇందులోపల తెలిసిపోతుంది కదా మనం కూర్చున్నామని. ఒక్క నిమిషం సార్, జై శ్రీరామ్. చూసాను సార్ మెసేజ్ చూసాను. ఓకే, మిస్ అయ్యాం. అయ్యో రామా. ఓకే ఓకే. అవును అవును. గోపాల్ రెడ్డి గారేమో ఊరు వెళ్ళారు, తిరుపతికి వెళ్ళారు. గోపాల్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళారు. అవును, తిరుపతి దర్శనానికి వెళ్ళారు ఇప్పుడే. సో ఆయన కూడా రాలేదు. అదే రైట్. నా దగ్గర కూడా చూస్తాను, నా దగ్గర లేదు కానీ పట్టుకుంటాను, ఆగండి అనుకుంటాను. ఓ చెప్పేశారా? ఓకే ఓకే ఓకే, పర్ఫెక్ట్. అవును అవును అవును. ఓకే, కలుద్దాం సార్ తప్పకుండా. 6 కల్లా వచ్చేస్తాను నేను, షూర్. ఓకే, జై శ్రీరామ్. సారీ. సో ఆ విధంగా మొత్తం మీద ఏం చెప్పాను, లాస్ట్ లో ఏం చెప్పాను, బాత్రూమ్ లో తక్కువడానికి ఉండదు కదా. అక్కడ ఏంటంటే అందరూ కూర్చునే సిట్టింగే ఉంటుంది. అందులో ఫుల్ రష్ లో ఉన్నప్పుడు ఈజీగా తెలుస్తుంది ఎవరు వచ్చారు ఎవరు లేవాలని. సిట్ కింద దాక్కుందామని ట్రై చేస్తే ఏవి అంత ఈజీగా ఉండదు కదా, తెలిసిపోతాం. అప్పటికి దొంగల్లాగా దాక్కుందాము, లేకపోతే టీటీని మస్కా కొడదాము, ఇవన్నీ మాకు ప్లాన్ లో లేకుండే. డైరెక్ట్ గా చెప్పగానే సరే ఫైన్ కట్టండి అన్నాడు. సరే అన్నాం. తీరా చూస్తే ఫైన్ తీసుకోలేదు, ఎక్స్ట్రా కట్టించుకున్నాడు. సరే పోనీ ఏం చేస్తాం, 400 ఎక్స్ట్రా పడింది ఒక్కొక్కరికి. ఒక చిన్న స్టాప్ కి 400 పడింది. ఒక 10 నిమిషాల స్టాప్ కి 2000 రూపాయలు కట్టాం. అంటే కృష్ణ టెంపుల్ అండి, కృష్ణుడే టెంపులే, కానీ అది కట్టిన ఆయన పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయాను. ఆయన చాలా పాపులర్. ఈ మధ్యలో వెళ్ళిపోయారు ఆయన, ఈ 10 ఏళ్లలో వెళ్ళిపోయారు ఆయన కట్టించిన ఆలయం అనమాట. అక్కడ అందరూ కూడా స్వామీజీలు, బాబాలు, వీళ్ళందరూ బాగా ఎక్కువ. అక్కడ వచ్చే దారి లోపల పాగల్ బాబా అని ఒక ఇది ఉంటుంది. అది ఎంత పెద్దదంటే అసలు ఎప్పుడు అక్కడ జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, జనాలు ఎక్కువ ఉంటారు.
అసలు అది పాగల్ బాబా ఆయన పేరు. అట్లా అందరూ రకరకాల బాబాలు, వాళ్ళు ఆశ్రమాలు, వాళ్ళ శిష్యులు. ఇప్పుడు మన దగ్గర మన సౌత్ లో ఉన్నట్టే బాబాల పిచ్చి అక్కడ బాగా ఎక్కువ. బాబాలు మనల్ని రక్షిస్తారు, వాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఎప్పుడైనా కష్టాల నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి కూడా ఇక మనం అన్ని పట్టించుకోకుండా వెళ్తే మనకు ఓకే. అక్కడ అందరూ ఒకళ్ళు కూడా రాధే రాధే అని పిలుచుకుంటారు కదా గురువు గారు. అవును, ఒకరినొకరు అలాగే. మా డ్రైవర్ ముస్లిము, వాడు కూడా రాధే రాధే అని అన్నాడు. మధ్యలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్లిన డ్రైవరు రాధే రాధే అని అన్నాడు. సరే పోని, మన దేవుళ్ళ పేరు మీద బతుకుతున్నారు అందరూ. ఏదేమైనా ఇలాంటి రష్ టైంలో వెళ్ళడము ఈజ్ నాట్ అడ్వైజబుల్. బట్ తప్పదు కాబట్టి ఇంకా వెళ్ళేసి, అందుకే మేము చూద్దాం అనుకున్న వాటి లోపల ఒక 70% మాత్రమే చూడగలిగాము. ఒక 30% వదిలేసాం. నిజంగా చెప్పాలంటే అసలు బృందావనంలో ఉన్నటువంటివి దాదాపుగా అన్ని వదిలేసినట్టే లెక్క. బట్ ఏదైనా కూడా బాగా జరిగింది. ఎనీవే, మనం ప్రవచనం ప్రారంభించుకుందామా? జై శ్రీకృష్ణ. ఒక్క నిమిషం ఆగండి, రికార్డింగ్ స్టాప్ చేసి.